నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఈడీ, ఐటీ శాఖలతో దాడులు చేస్తోందని చెప్పారు. రాముడి పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడతారని అంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయ సమీకరణ ఇడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో ఏ విధంగా తెలుసుకోవడానికి మనతో పాటు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మనతో పాటు ఉన్నారు. అసలు జిల్లాలో ఏ విధంగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, జిల్లాలో ఏ విధంగా ఉంటుంది సార్? జిల్లాలో ఏ విధంగా అంటే సహజంగా ఇప్పుడు బీజేపీ అనేది దాన్ని ఓడించాలి. బీఆర్ఎస్ పని అయిపోతూ ఉంది. బీఆర్ఎస్ శూన్యతను బీజేపీ నింపుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది. ఆ క్రమంలో కొద్దిగా ఏదో పేరుతో ఖమ్మంలో అసలు వాళ్ళ ప్రభావం లేదు కాబట్టి డబ్బు ద్వారా ఇంకో పద్ధతుల్లోనూ ఇతర పార్టీల్లో సీట్ రాని వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి తీసుకుని తద్వారా ఏదో చేయాలని చూస్తూ ఉంది. అందువలన ఏది ఏమైనా సరే ఇక్కడ బీజేపీ మన జిల్లాలో బీజేపీ అడుగు ముందుకు వేయలేదు, సాధ్యం కాదు. బీఆర్ఎస్ అనేది దాని పని అయిపోతుంది. అది కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి చేసే పోటీ కాబట్టి ఖచ్చితంగా వన్ వేగానే ఉంటుంది. ఈసారి కమ్యూనిస్టులు సపోర్ట్ ఇస్తారా కాంగ్రెస్కి? మేము కూడా అడుగుతున్నాం ఈ సీటు మాకు ఇస్తే వాళ్ళు చేయాలి. ఒకవేళ పొత్తులో మాకు ఇంకెక్కడ ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి మేము చేస్తాం. ఇద్దరం కలుస్తాం కాబట్టి ఈ సీటు బాగుంటుంది. ప్రధానంగా బీజేపీని ఎందుకు విమర్శిస్తారు? ప్రతిసారి విమర్శిస్తారు ఎందుకని? బీజేపీ ప్రతిసారి విమర్శించడం అంటే బీజేపీ వ్యక్తిగతం కాదు, అది ఆ సిద్ధాంతమే పేదలకు వ్యతిరేకమైన సిద్ధాంతం. అదేవిధంగా ప్రజల మధ్య చీలికలు పెట్టే సిద్ధాంతం. అది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అనేది ఎప్పుడు ఇంతకుముందు ఎవరు బతుకు వాళ్ళది, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఆచారాలు, ఎవరి రీతులు, ఎవరి పద్ధతులు అనుకుంటాయి. వాళ్ళ మీద చీలిక పెట్టి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో చూసాం. ఆ సుప్రీంకోర్టులో ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో ఓపెన్గా చట్టబద్ధతతో లంచాలు తింటున్నారు, వేల కోట్లు. అలాగే తనకి ఇష్టం లేని వాళ్ళపైన ఎప్పుడు కత్తి పెట్టి మెడపైన కత్తి పెట్టి వాళ్ళ అవసర సందర్భంలో తీస్తారు. మళ్ళీ కుదరదు అనుకుంటే ఆ కత్తి మెడ మీద పెట్టి వాళ్ళని ఆ కత్తికి బలి చేస్తున్నారు. ఇటువంటి అనేక తప్పులు చేస్తున్నారు. సిఏఏ ఉంది, సిఏఏ లాంటిది ఇప్పుడు అవసరం ఏముంది? ఇవి అప్పుడెప్పుడో చట్టం చేసి మళ్ళీ ఇప్పుడే ఎలక్షన్ ముందే. రామాలయం ఇప్పుడే ఎలక్షన్ ముందే ఎందుకు చేయాలి? ఇటువంటి అన్నీ చాలా వాళ్ళకి ఏదో ఈ సెంటిమెంట్ పేరుతో ఓట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ఇది ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళి ఈ దేశానికి ప్రమాదం జరగకుండా, రాజ్యాంగానికి ప్రమాదం జరగకుండా ఉండటం కోసమే కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి ఆ అంశాలపైన ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలోనే మేము బీజేపీని ఎప్పుడు లక్ష్యంగా. వాళ్ళు కూడా చూసుకో, ఇవాళ నరేంద్ర మోడీ నన్ను వస్తే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు? ముందస్తు అరెస్టులు. ఏ కాంగ్రెస్ వాళ్ళని చేయలే, చేసిన సిపిఐ వాళ్ళని చేశారు. అందువలన ఇది సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం. వాళ్ళదే సిద్ధాంతం కాదు, వాళ్ళదే అధికారాని కోసం. వాళ్ళకి కనీసం పూర్వం వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉండేది, ఇప్పుడు సిద్ధాంతం లేదు, ఏం లేదు. అంతా అధికారం ఎలా ఉండాలి, ఆ అధికారం కోసం ఏ గొడవలు చేయాలి, ఆ రాద్ధాంతం తప్పితే ఇంకోటి లేదు. అందుకని మాకు వాళ్ళకి ఆ తేడా ఉంటుంది. థ్యాంక్ యూ. సార్, అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా కవితను అరెస్ట్ చేస్తారు, స్టేషన్కి. ఈరోజు అరెస్ట్ చేయడానికి ఎలా చూస్తారు సార్? అది చెప్పారు కదా, వాళ్ళకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక వార్త నడుస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. చర్చ ఏముంది? వాస్తవం. అందువల్లనే సిసోడియాని అరెస్ట్ చేసిన టైంలో సేమ్ కేసులో కవిత గారిని అప్పుడు అరెస్ట్ చేయలేదు. కేజ్రీవాల్ని అరెస్ట్ ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరుణంలో బీజేపీకి ఓట్లు వేయరేమో అనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్కి మాకేం సంబంధం లేదు అనిపించడం కోసం కవిత గారి పైన కేసు పెట్టారని అనేక మంది సమీక్షలు, లేకపోతే అనేక మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నాను, అది వాస్తవం. ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇంతకుముందు ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఆ ట్యాగ్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అరెస్ట్గా మేము భావిస్తున్నాం. అంటే బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదు, ఈడీకి మాకు సంబంధం అంటారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి సంబంధం లేదని వాడు ఎంత చెప్పినా, ఈడీ అంటే బీజేపీ, ఈడీ అంటే మోడీ అంటారు, సిబిఐ అంటే బీజేపీ అంటారు. ఇంతవరకు ఒక్క బీజేపీ వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? అది ఈ మహా దేశంలో, భారతదేశంలో, గొప్ప దేశంలో ఒక్క బీజేపీ వాడు కూడా తప్పు చేయలేదా? మరి తప్పు చేసిన వాళ్ళు
ఈ ఈడీలు సిబిఐలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎంపీలు ఇంతకుముందు పేర్లు చెప్పను బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళితే వాళ్ళు పవిత్రులు అయిపోయారు. అందుకే ఇవన్నీ వాళ్ళు ఎంత కాదన్నా కొద్ది రోజులు నడుస్తుంది, వాళ్ళది నడుస్తుంది. అబద్ధాలు కూడా ప్రజలు నమ్మే విధంగా దానికి వేరే ముసుగు తొడుగుతున్నారు. రాముడి పేరుతో ఇంకో పేరుతో ముసుగు తొడుగుతున్నారు, భక్తి పేరుతో ముసుగు తొడుగుతున్నారు. రాముడు వేరు, ప్రజలు వేరు. రాముడు ప్రజలు ఒకటి. రాముడికి బీజేపీకి సంబంధం లేదు. రాముడు అనేది 5,000 సంవత్సరాల నుంచి ఉన్నది, వీళ్ళేది కొత్తగా వచ్చి చేస్తున్నారు. ఇటువంటి అన్ని కూడా ప్రజలు ఇవాళ కాదు రేపైనా గమనిస్తారు. అంతిమంగా న్యాయం వైపు ప్రజల పైన ఉంటుంది. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకి మీరు చెప్తారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకి మీ ఉద్దేశం ఎలా ఉంటుంది? మీ పార్టీ తరఫున ఎలాంటి దిశానిర్దేశం ఉంటుంది? ఇండియా కూటమి గెలవాలని మేము అందరం ఇండియా కూటమిలో చేరాం. ఇండియా కూటమి గెలిస్తేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక మొత్తం చూసినట్టయితే రాబోయే రోజుల్లో మాత్రం ఇండియా కూటమితో కలిసి బీజేపీని ఓడిస్తామని చెప్పి పూర్ణ సంస్థ చెప్తారు. మొత్తానికైతే దేశంలో మాత్రం బీజేపీ మాత్రం విచ్చలవిడిగా అహంకారం చెప్తారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా మాత్రం బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అని చెప్పి పూర్ణ సంస్థ చెప్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.